అది బాయ్ మా బాబా చిట్ ఫండ్ కంపెనీ పెట్టిండు. కాదు పని చేస్తున్నాడు. అరే రవీందర్, ఏందిరా నీ బాధ? అసలు నీకేం కావాలో డైరెక్ట్ అడుగు. అరే ఎందుకన్నా అంత కోపడుతున్నావు? నువ్వేమో ఈయన కాడికి పోలీసులు వస్తే సంపమని చెప్పినావు. మీ వాళ్ళు మీ మాటని గట్టిగా సీరియస్ గా తీసుకుండ్రు. మేమింటికి రాగానే సంపాలను చూసిండ్రు. మేమే ఈయన్ని కాపాడి ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఈయన ప్రాణాలు తీద్దామని చూశాక కూడా మీ కళ్ళల్లోకి చూసి ఎలా మాట్లాడతాడు చెప్పు? ఏయ్, ఎవరు మీరు? అసలేం మాట్లాడుతున్నారు? అరే మేమెవరో నీకు ఇంకా అర్థం కాలేదన్నా? ఏంది బాయ్ అట్లా సైలెంట్ గా చూస్తున్నావు? నీకైనా అర్థమైందా లేదా? మనిషి కళ్ళల్లో భయం కనిపించకుండా దాచుకుంటున్నాడంటే అర్థమైపోయినట్టుంది. ఏంటి బాయ్ ఇదంతా? అసలు ఎవరు వీళ్ళు? లేడీస్ సింగం 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 మాఫియాని మట్టి కట్టించాలని పట్టుబట్టిన ఆఫీసర్ మీనన్కి భయాన్ని పరిచయం చేసిన పోలీస్. చావుకెదురెళ్లే గుండె ధైర్యం ఉన్న జేడే. రేయ్, నీ ముందుంది నువ్వు తప్పించుకోవాలని చూసే జేడే. నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చింది. వావ్, నువ్వెన్ని రోజులు జేడీ ఫ్యాన్ని అంటుంటే ఊరికే అంటున్నావు అనుకున్నాను మేనన్. కానీ వాళ్ళ నువ్వు జేడీ గురించి చెప్పడం వింటుంటే అది నిజమే అని అర్థమవుతుంది. ఇవాళ్టితో జేడీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోయావు. ఫ్యాన్స్ కి వాళ్ళ హీరో గురించి అన్ని తెలుసుకోవడంలో పెద్ద సర్ప్రైజ్ అవ్వాల్సిన పనిలేదు. కానీ జడే, నేనే ప్లాన్ చేసినా, ఏ డీల్ చేసినా ఎలా తెలుసుకోగలుగుతున్నావు? ఎలా అడ్డుపడుతున్నావు? ప్లీజ్ చెప్పు జడే. నిజంగా నాకు తెలుసుకోవాలనుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో నాకు తెలియాలి. జడే, నా టీంలో నీ మెంబర్ ఉన్నాడు కదా? లేడు మీనన్. లేకపోతే ఈ డీల్లో నేనున్నాను ఎలా కనిపెట్టావు? నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు ఎలా రాగలిగావు? సారీ మీనన్, ఈసారి మాత్రం నిన్ను కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే, అసలు నువ్వు ఈ డీల్లో ఇన్వాల్వ్ అయ్యావని మేమిక్కడికి వచ్చే వరకు నాకు తెలీదు. మేము పాటేల్ కేసులో తన తమ్ముడైన లక్ష్మణ్ అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. లక్ష్మణ్ కి హైదరాబాద్ లో 2 years గా ప్లానింగ్ లో ఎవరో హెల్ప్ చేస్తున్నారని తెలుసు, కానీ అది నువ్వే అని మాకు తెలీదు. అంటే నేను ఇవాళ ఇక్కడ లేకుండా ఉండుంటే? లక్ష్మణ్ నీ పేరు చెప్తే కానీ మాకు నీ గురించి తెలిసేదే కాదు.